పెన్నాళ్ళు, బాబాయిలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ అయిన వాళ్లే. అని అన్ని ఆటంకాలే. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళందరూ బాగా సంపన్నులు కాబట్టి ఈ పల్లెటూరులో ఉండటం కంటే హైదరాబాద్ సిటీలో, విజయవాడ సిటీలో అలా వెళ్ళిపోదామని అందరూ వెళ్ళిపోయారు చాలా మంది. దేవుని కృపను బట్టి ఇలా విశాలంగా అయిపోయింది. చుట్టూ ఎవరో పలకరించేవాళ్ళు లేరు. దేవుని కృప, కింద ఇల్లు పైన చర్చి కట్టేశాం, మందిరం అయిపోయింది. ఓ విస్తారమైన జనం. పగటిపూట ఆరాధనకి చాలక 2 ఆరాధనలు ఏర్పాటు చేశారు. పగలొచ్చేవారు పగలొస్తారు, సాయంకాలం వచ్చేవాళ్ళు సాయంకాలం వస్తారు. ఇప్పుడు మందిరం చాలక మళ్ళీ దేవుడి ద్వారా ఇలాగే స్క్రీన్ పెట్టి వాక్యాన్ని అందిస్తూ ఉంటాం. షిఫ్ట్ల వారీగా ప్రార్థన పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఏ స్థలానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసారు. ఏంట్రా వీళ్ళని చిన్న మొక్కప్పుడు తుంచేయాల్సింది, వీళ్ళు ఉంచి తప్పు చేసాం మనోళ్ళు అనుకున్నా ఏముందలే వాళ్ళు చూద్దామని అనుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు మహావృక్షం అయిపోయారు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుని పని కోసం స్థలాలు కొనుక్కుంటా ప్రక్కన వెళ్ళిపోతున్నారు. విశాలపరిచాడు. 20 రూపాయల అతికి అక్కడికి వచ్చింది. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఇంచుమించుగా 44 సెంట్లు స్థలాన్ని దేవుడు అక్కడిచ్చారు. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది చాలక ఏదైనా 1 ఎకరం పొలం కొనాలని అనుకుంటున్నా. దేవుడు విశాలమైన స్థలాన్ని ఎందుకు ఇచ్చాడని చెప్పనా, శ్రమలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి, తరమబడ్డాం, దిక్కులేని వాళ్ళుగా ఉన్నాం, ఆకలి బాధ అనుభవించాం. కానీ యేసయ్యను విడిచిపెట్టడా. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, పొలం కూడి పెట్టదు, మతం మార్గాన్ని చూపించదు, యేసయ్యే మార్గమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. నీ జీవితంలో సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరణకరమైన పరిస్థితులు వచ్చినా యేసయ్యే నా దేవుడు. హల్లెలూయా. మా దేవా, ఈ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులు ఒనేసిము గారి ఆధ్వర్యంలో ఈ దినము రేపు మీరు ఏర్పాటు చేసినటువంటి స్వార్థ పండుగను బట్టి నిన్నున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడము. మా జీవితాలను ఆశీర్వదించి మేలుకరముగా దీవెనకరంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితులకైనా నువ్వు చాలిన దేవుడవని నీ దాసుడులో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మా పితరులైనటువంటి ఏ పరిస్థితులు కలిగినా, ఆటంకములు కలిగినా, అగ్నిగుండములు కలిగినా నా దేవుడవు నీవే అని చెప్పి నిన్ను గణపరిచారయ్యా. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను గణపరిచే వారిని గణపరిచే దేవుడు, నిన్ను మహిమపరిచే వారిని నువ్వు మహిమపరిచే దేవుడు. చక్కగా నీ దాసుని ఇంతవరకు మీరు వాడుకున్నారు. తన సాక్ష్యమును బట్టి, తను అందించిన అద్భుతమైన నీ మాటల బట్టి నిన్ను స్తుతిస్తున్నా. వారి పరిచర్ని కూడా ఇంకా ఇంకా ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఇంతవరకు జయకరముగా జరిగించారు. నీ నామమునకు మహిమకరముగా, సాతానుకు సిగ్గు కలిగినట్లుగా, మా అందరికి దీవెన కలిగినట్లుగా చేసినందుకై నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తములకు కూడా మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ఈరోజు దైవ వర్తమానం అందించిన సేవకులు కిషోర్ బాబు గారికి, వారి పరిచర్యకి, రేపు జరుగుతున్న సేవకుల మీటింగ్ కి, రేపు రాత్రి జరుగుతున్న ప్రత్యేకమైన సువార్త సభకి ఆయన కృప తోడై ప్రభు నడిపించునుగాక. ఆమేన్. Ni
కన్నుల కన్నీరు తుడచి నా భారమంతా మోసి నా బ్రతుకు అర్థము ఇచ్చి ఈ బాధ్యత నాపన్నాను. నా కన్నుల కన్నీరు తుడచి నా భారమంతా మోసి నా బ్రతుకు అర్థము ఇచ్చి ఈ బాధ్యత నాపన్నాను. నన్నడు తిరువని యేసయ్యా పండుగ వారు లేనే
తయారు చేశారు. వాళ్ళు అన్నారు, అసలు మా షిప్పుకు తిరుగులేదు, ఎట్లాంటి పరిస్థితి అయినది ఏం కాదన్నారు. ఎవరో చెప్పారంట, మీరు వెళుతున్న దారి మంచిది కాదు, ఆ సముద్రంలో ఐస్ కొండలు ఉన్నాయి, జాగ్రత్త అన్నారంట. ఐస్ కొండలు అంటే మమ్మల్ని ఏం చేస్తాయి, మేము తయారు చేసిన షిప్పు సూపర్ అన్నారు. వెళ్ళింది, ఐస్ కొండలకు గుద్దుకుంది, 2 మొక్కలు అయిపోయింది, ఇరిగి దాంట్లో పడింది, 1650 మంది చచ్చిపోయారు. కారణం ఏంటి? అక్కడ వారి నిర్లక్ష్యము. అంటే వారి నిర్లక్ష్యాన్ని బట్టి ఏమైంది? అక్కడ 1600 మంది పైన చనిపోయారు. స్తోత్రం చెప్పరే. నేనేమంటానంటే నిర్లక్ష్యము. అందుకే బైబిల్ అన్నాడు చివరగా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి, చివరగా ముగిద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందామో. ఇప్పుడు చెప్పండి, దానిలోకి మనం వెళ్ళబోతున్నాం. అందరు కూడా చక్కగా మరి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఈ దేవుడిచ్చిన కాపుదలను బట్టి రక్షణ ఎందుకు గొప్పదో ఈ రాత్రి నా ప్రభు నీకు తెలియచేసిన వాక్యమును బట్టి అందరూ కూడా లేచి నిలబడి, నా ప్రభువా, నా దేవా, నా మంచి కాపరి, నా మంచి వైద్యుడా, నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? అందరూ రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? అందరూ ప్రభుని సంధిద్దాం. యేసయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ నేను నిర్లక్ష్యం చేయనయ్యా. ప్రభువా, నేను ఎలాగో తప్పిస్తాను. నేడు రేపు ఎప్పుడో తెలియదు దేవుడి రాకడ. ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డా. రాకడ సమయంలో రక్షణ నీకుందా? రాకడ సమయంలో రక్షణ నీకుందా? లోకాశలపై విజయమై, లోకాశలపై విజయమై,
చేతులెత్తి రాకడ సమయములో కడమూర శబ్దములో యేసుని చేరుకొనే విశ్వామికుడా. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలనుకుంటే తమ్ముడు సిగ్గుపడద్దు. చెయ్యి పైకెత్తు, నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు. నువ్వు తప్పించుకోలేవు. ఆ భయంకరమైన ఉగ్రత దినము సమీపంగా ఉంది. దేవుని రాకడ దినము సమీపంగా ఉంది. దాన్ని తప్పించేది రక్షణ ఒక్కటే. దాన్ని తప్పించేది యేసయ్య ఒక్కడే. దాన్ని తప్పించేది యేసు రక్తం ఒక్కటే. ఆయన రక్తము నీకు సమీపంగా ఉంది. ఆయన రక్షణ నీకు సమీపంగా ఉంది. తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, సిగ్గుపడవద్దు. ఈ సభలు నీ కొరకే. ఈ సభలు నీ కొరకే నా ప్రభు సిద్ధపరిచాడు. అమ్మా అమ్మా, ఒక్కసారి నా ప్రభు తట్టు చూడు. నా దేవుడు నీ కొరకు సిలువలో వేలాడ తీయబడుతున్నాడు. ఆయన రక్తశక్తమైన దేహమును చూడు. నీ కొరకు చేర్చబడిన దేహమును చూడు. నీ కొరకు గుర్తించుకున్న శీలల వైపు చూడు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. రక్షణ నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందమో. చేతులెత్తుతారా? చేతులెత్తి నేను ఇప్పుడే రక్షణ పొందుతాను. ఇంతకు ముందు నువ్వు రక్షణ బాప్తీసం పొంది ఉండొచ్చు. ఎక్కడ తప్పిపోయావో, ఏ లోకములో, ఏ పాపములో, ఏ సాతాను తంత్రములో తప్పిపోయావో తమ్ముడు, మరలా తిరిగి రక్షణ ఆనందం పొందుకో. మరలా తిరిగి రక్షణ ఆనందం పొందుకో. నా ప్రభు చెప్తున్న రాత్రి చెయ్యెత్తుతావా? ఒకసారి చెయ్యెత్తి చూపిస్తావా? అయ్యా, నాకు కావాలి రక్షణ, నాకు కావాలి. నా ప్రభు నిన్ను దర్శిస్తున్న రాత్రి ఇదిగో. ఆమె ఎంత ప్రాధేయపడిందో. 2 గంటల టైం ఇస్తే నేను రక్షణ పొందుతానంటే అవకాశం. ఎన్ని పరిచర్యలు చేసినా, ఎన్ని వంటలు చేసినా, ఎన్ని రకాల పరిచర్యలు చేసినా రక్షణ లేకపోతే అవి దేనికి పనికిరావు. ఎత్తి ప్రార్థన చేయబోతున్నాను. నువ్వెవరమైనా సరే, నీ పేరు నాకు తెలియదు కానీ నా ప్రభు చెప్తున్నాడు, సిగ్గుపడబాక. చెయ్యొద్దు, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఒక శుభరాత్రిగా, మా జీవితాలు మార్చిన రాత్రిగా, సాతానుకు సిగ్గు కలిగిన రాత్రిగా మా జీవితాలు కట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యేసు రక్తము చేత ఈ గ్రౌండ్ చుట్టూ చల్లుతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి పాపమును విరిచి వేస్తున్నందుకై, ప్రతి సాతాను కట్లు తెంపుతున్నందుకై ఇప్పుడే దర్శించండి. ఒక్కొక్కరిని చేతులెత్తిన వారి నిర్ణయము స్థిరపరచినట్టుగా చేయండి. వారి కోరికను సిద్ధింప చేయండి. పరలోక నివాసులుగా చేయండి. నీ రాజ్య నివాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప వారి మీద కలుగును గాక. నీ ఆశీర్వాదము నిండుగా వారి ఇంటి మీదకి వచ్చును గాక. వారు ఏ సాతాను క్రియలో బంధించబడ్డారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. నీ నామం పేరిట బిడ్డలు తీసుకున్న నిర్ణయమును చివరి దాకా దాన్ని కొనసాగించుదురుగాక. నీ కృప వారికి కలుగునట్లుగా మా ప్రియులు వనేసిము గారిని బట్టి, వారి పెద్ద కుమారుడు మహేష్ను బట్టి, చిన్న కుమారుడు అరుణ్ను బట్టి, అయ్యా వారి కూడా ఫుల్ టైం సేవకులకు ప్రతిష్ట చేయబోతుండగా వారిని కూడా ఆశీర్వదించమని, ఈ రాత్రి జరిగించిన ప్రతి కోరికను బట్టి నిన్నే స్తుతించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మేము ఎప్పటికైనా తగ్గాలి, మీరు ఎప్పటికైనా హెచ్చాలి. అట్టి కృప మాకు అనుగ్రహించమని అయ్యా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవిస్తూ మా ప్రియులు చేస్తున్న పరిచర్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుంటారా? ఒక గొప్ప కార్యక్రమం ఉంది. మరి మన వనేసిము గారి యొక్క చిన్న కుమారుడు అరుణ్, అట్లనే వాళ్ళ మిస్సెస్ పేరు సిరి, వారిద్దరు కూడా ఫుల్